హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే మన టాలీవుడ్లో ఎక్కువ రోజులు 1 crore షేర్ రాబట్టిన మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి ఆ టాప్ 5 మూవీస్ ఏంటో చూద్దాం పదండి. ఇక ఆ వీడియో లాస్ట్ నుంచి మొదలెడదాం. 5th ప్లేస్లో రంగస్థలం మూవీ నిలిచింది. ఈ మూవీ 15 రోజుల పాటు 1 కోటి షేర్ని అయితే రాబట్టింది రంగస్థలం మూవీ. ఇక 4th ప్లేస్ చూసుకుంటే మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే వరుణ్ తేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో F2 మూవీ వచ్చింది. ఈ మూవీ 16 రోజుల పాటు ₹1 కోటి షేర్ని అయితే రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఇక 3rd ప్లేస్లో 2 మూవీస్ ఉన్నాయి. అది అలా వైకుంఠపురం అండ్ RRR మూవీ. మరి అల్లు అర్జున్ ఉన్న అలా వైకుంఠపురం మూవీ రోజుకి 17 రోజుల పాటు ₹1 కోటి షేర్ని అయితే రాబట్టింది. ఇక 3rd ప్లేస్లో మరో మూవీ రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ RRR మూవీ. ఈ మూవీ రోజుకి ₹1 కోటి చొప్పున అయితే షేర్ని రాబట్టింది 17 రోజుల పాటు. ఇక 2nd ప్లేస్లో 2 మూవీస్ ఉన్నాయి. అవే బాహుబలి అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ. ఫస్ట్ బాహుబలి 1 20 రోజుల పాటు రోజుకి ₹1 కోటి షేర్ని అయితే రాబట్టింది. అండ్ రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ రోజుకి ₹1 కోటి చొప్పున షేర్ని అయితే రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. మరి టాప్ 2కి వెళ్ళిపోయిందంటే హనుమాన్ మూవీ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా గర్వకారంగా ఉంది. ఒక చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టాడు. అండ్ టాప్ 1లో ఇప్పటి వరకు ఏ మూవీ బ్రేక్ చేయని విధంగా 28 రోజుల పాటు రోజుకి ₹1 కోటి చొప్పున షేర్ని అయితే రాబట్టాడు ప్రభాస్ బాహుబలి 2. ఈ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పట్లో ఈ మూవీ రికార్డ్ బ్రేక్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది